చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ టు విశాఖపట్నం సుమారు 12 గంటల ప్రయాణం చేయాలి. అయితే అదే హైదరాబాద్ నుంచి విశాఖకు త్వరలోనే 8 గంటల్లో చేరుకోవచ్చు. ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా ఈ ప్రయాణం చేయొచ్చు. ఇంతకీ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఎప్పటి నుంచి ఈ రహదారి అందుబాటులోకి రానుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే వయా విజయవాడ నుంచి వెళ్లాల్సిందే. దూరం 676 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 12 గంటలు పడుతుంది. ఈ నూతన రహదారి పూర్తయితే గనక విజయవాడ వెళ్లకుండానే సుమారు 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. 8 గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. దీన్ని సాధ్యం చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన ఖమ్మం టు దేవరపల్లి రహదారి నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయి. అన్ని అనుకున్నట్లే జరిగితే 2026 జనవరి నుంచి హైదరాబాద్ టు విశాఖ మధ్య రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడ వెళ్లకుండానే హైదరాబాద్ నుంచి విశాఖకు దూసుకెళ్లిపోవచ్చు. హైదరాబాద్ నుంచి విశాఖ మధ్య 125 కిలోమీటర్ల దూరం తగ్గించడానికి 3 ఏళ్ల క్రితం ఖమ్మం నుంచి ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారి డైమండ్ జంక్షన్ కు 2 కిలోమీటర్ల దూరంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. 162 కిలోమీటర్ల దూరం ఉన్న 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే 365 ను పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 4609 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రోడ్డుకు 31 గ్రామాల్లో 1996 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 56.7 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించింది. దీనిని 2 ప్రాజెక్టులుగా చేపట్టారు. గతేడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి కావాల్సింది. మొదటి ప్రాజెక్టులో 90% పనులు పూర్తవగా రెండో ప్రాజెక్టులో 70% మాత్రమే పూర్తి చేశారు. ఇక 4609 కోట్ల వ్యయంతో ఈ హైవే నిర్మాణం చేస్తున్నారు. ఇది 4 లేన్లతో కూడిన రహదారి. 162 కిలోమీటర్ల దూరంలో 8 చోట్ల మాత్రమే ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, ఏపీలో తిరువూరు, జంగారెడ్డిగూడెం, గురువాయిగూడెం, దేవరపల్లి వద్ద ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. ఏపీ పరిధిలో 4 చోట్ల టోల్ ప్లాజాలు, విశ్రాంతి కేంద్రాలు ఉంటాయి. 117 అండర్ పాస్లు, 33 కల్వర్ట్లు, 9 భారీ వంతెనల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. ఖమ్మం జిల్లా పరిధిలో తల్లంపాడు నుంచి వేంసూరు వరకు 105 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. మొత్తంగా శరవేగంగా ఖమ్మం టు దేవరపల్లి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ హైవే గనక పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖకు 5 గంటల ప్రయాణం ఆదా కానుంది. అంతేకాకుండా సుమారు 125 కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుంది. మొత్తంగా వచ్చే సంక్రాంతి నాటికి ఈ హైవే అందుబాటులోకి రానుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.